నమస్కారంలో మర్చిపోయినాను. ఫస్ట్ అశోక్ అన్నను మనం అందరము ఏమనుకోవాలంటే ఆయన నేను చిన్న చూసిన, దయచేసి ఇంత నెట్వర్క్ ఉందని మాత్రం నేను ఎక్కడ ఊహించదన్న. దయచేసి ఇందరితోని నువ్వు ఆన్నితంగా ఉండి వాళ్ళు చూస్తే ఏమి మాట రానట్టు ఇద్దరున్నరే వాళ్ళ మాట్లాడితే మన రోమాలు నిక్కుతున్నాయి అన్న. దయచేసి ఈ కళా బృందాన్ని ఇంత నెట్వర్క్ ఉన్నదాన్ని నువ్వు చాలా చేయాలని నేను అభినందిస్తున్నా. మీరేమనుకోవద్దు. నీకు వెన్నెంట ఉండి నీకు ఎక్కడెక్కడ ఏం కావాలో నేను నా సాయశక్తుల, అంటే నేను ఏదో పెద్ద ముచ్చి చెప్తాను, నా సాయశక్తుల నీకు సాయం చేస్తా అని నేను కోరుకుంటూ, ఇంకొకటి నేను భజన కూడా చేస్తాను. ఒక పాట పాడతాను, అందరు ఏమనుకోగలుగుతారు. బాలు వంశమునందు ప్రభుడై జన్మించి అకల విద్యలెల్ల సభ్యసించి తాటకి మర్దించి తపసి యాగము కాచి శిలను శాపము ద్రూసి శ్రీని చేసి శివుని శాపం మాన్పి సీతను పెళ్ళాడి పరశురాముని ఆత్మ భంగపరిచి తండ్రి మాట కొరకు తమ్మునితో గూడి వైదేవి చేనైన వనము కేగి లంకకు రాజైన రావణాసురుడొచ్చి సతిని కొనిపోవుచుండగా దుఃఖపడుచు వినుడి మాయప్ప సిద్ధప్ప హరి గొప్ప వీతుడప్ప కనుడి కరమప్ప మాయప్ప కనకమప్ప. అన్న నేను 10-16 ఏళ్ళ అన్న నేను పాట పాడినా, కొంచెం తప్పులు పోవద్దు దయచేసి, ఏమనుకోవద్దు. కుక్కబోతుల వద్ద నకలపులు తీసి వడ్డీకి చిరియలక వార్తకులకు, కుక్కబోతుల వద్ద నకలపులు తీసి వడ్డీకి చిరియలక వార్తకులకు ఇచ్చున్నప్పుడు పిల్లి ఇరు సాక్ష్యము రాసి పలకదెందుకు నిజము పాడుముండ అప్పు దీయునప్పుడు యజుని కెరుకలేదు ఇచ్చు కాలము నాడు చిచ్చుబొట్టు వినుడి మాయప్ప సిద్ధప్ప హరి గొప్ప వీతుడప్ప కనుడి కరమప్ప మాయప్ప కనకమప్ప. ఇక్కడ దయచేసి ఉంటే మమ్మల్ని విలువని సార్, దయచేసి ఇలా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నా. ఇక్కడ నేను వినండి, ఇంకొక విషయం ఏంటంటే 3 దాకా ఇక్కడ రాననుకున్నా. ఏమో అశోక్ అన్నకి ఇట్లా పిలుస్తాడు ఇట్లా పోతున్నా అనుకున్నా. మా చైర్మన్ సాబ్ వచ్చి అన్నారు రా అంటే వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఈ మాటలు, ఈ వాక్చాతుర్యాలు ఇదంతా చూసే వరకు నా రోమాలు ఇక్కడే అన్నారు. దయచేసి ఏమనుకోవచ్చు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. హలో హలో హలో